లీడర్షిప్ ట్రైనింగ్లో మాతో చాలా యాక్టివిటీ కూడా చేయించారు. తర్వాత యాజ్ ఏ హెడ్ మాస్టర్గా మదనపల్లిలో లీడర్షిప్ ట్రైనింగ్కి 6 days వెళ్ళి రావడం జరిగింది. అక్కడ చాలా రకరకాల యాక్టివిటీస్లో రకరకాల పద్ధతుల్లో తెలియజేయడం అయితే జరిగింది. లీడర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అందరికంటే ముందు ఉండాలి. ముందంజ వేస్తేనే దాని తర్వాత ఫాలోవర్స్గా లేదంటే ఆ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఆ యాక్టివిటీస్ కానీ లేదంటే ఆ ప్రోగ్రాంలు కానీ పాల్గొని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే లీడర్ అనే వాళ్ళు పాల్గొనలేదు, ఓన్లీ ఆర్డర్స్ కమాండింగ్స్ ఫాలో చేస్తున్నారంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, దాన్ని ఇంకా వ్యతిరేకత అనేది వస్తుంది. కాబట్టి లీడర్ అనే వాళ్ళు ముందు ఏ వర్క్ అయితే ఉంటుందో, ఏ టార్గెట్ అయితే ఉంటుందో ఆ టార్గెట్ మొదలుపెట్టేసి చేస్తూ ఉంటే మిగతా మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆ లీడర్ని ఫాలో అయ్యి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి, ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి కృషి చేస్తారు. అట్లాగే పాజిటివ్గానే మాట్లాడాలి, నెగిటివ్ ఎక్కడనేది రాకూడదు మాట్లాడగలరు. అట్లాగే ఎంత ఇబ్బంది అయినా కూడా నిరుత్సాహం అనేది చూపించకూడదు, నిరుత్సాహం అనేది కల్పించకూడదు. అట్లాంటి కలుపుకోలుతనం ఉన్న లీడరు ఖచ్చితంగా ఆ కమిటీని కానీ లేదంటే ఆ టీంని కానీ విజయపథంలో తీసుకెళ్ళేసి ఆ వర్క్ని కంప్లీట్ చేసేసి అందరితో మెప్పించుకోవడం అనేది జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, రెడీ సార్. Doctor says catch. Drink. No. Out. Doctor says eat. Doctor says write. Sing. Doctor says dance. Walk. क्या आप सर गुड आउट. Next, doctor says look. Shoulder. वाह, फोटो बघ చూస్తున్నారు. Doctor says smile. Doctor says dance. Walk. ఓకే సార్, ఇక వాళ్ళు చాలా రకాలుగా చెప్తాను, పిల్లలు చాలా బాగా. వాళ్ళది కిషోర్కి బర్త్డే చేసిందే వాళ్ళ అమ్మలు కేక్ తెచ్చినారు. ఈరోజు మా పిల్లలు కట్ చేసినారు. మా అందరికీ కానీ కేక్ ఇచ్చినారు కాబట్టి అమ్మ మా నా అలవాటు చేస్తున్నారు అనమాట. అట్లాంటప్పుడు మేము మా పిల్లలకి మేము ఏమైతే అక్కడ కలర్స్ అయితేనేమి, ఆటలు అయితేనేమి, పాటలు అయితే ఏం చేస్తుంటాము మాకు కొన్ని ప్రీ స్కూల్ మెటీరియల్స్ కానీ ఇచ్చినారు అనమాట. ఆ ప్రీ స్కూల్ మెటీరియల్స్ కానీ పిల్లలు కూర్చోబెట్టి ఈ పిల్లలు చూస్తూ ఉంటారు, అంతే ఏడ్చే పిల్లలు చూస్తూ ఉంటారు. ముందు వచ్చిన పిల్లలు వచ్చేసి అది యాక్టివిటీస్ ఏమనేది చేస్తూ ఉంటారు అనమాట. మేము చూపిస్తూ అక్కడికి వచ్చిన తండ్రులు కానీ మీకు ఇక్కడైతే ఏ మాట ఆడిస్తున్నాము, ఏ పాట పాటిస్తున్నాము, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకొకసారి పిల్లలకి అది అలవాటు చేయాలా. ఎప్పుడైతే పిల్లలతో తల్లి తండ్రి మమేకమయ్యి పిల్లల దగ్గర ఆడడం కానీ, పాడడం కానీ, చిన్న చిన్న కథలు చెప్పడం కానీ ఇలాంటివి చేస్తే పిల్లలు ఏమనుకుంటారంటే మన మీద నమ్మకం కలుగుతుంది. అంటే మా ఇంట్లో కానీ ఇలాంటివి చేపిస్తున్నారు, స్కూల్లో టీచర్ కానీ చేపిస్తున్నారు కానీ, కాబట్టి ఇది మంచిది, మనము నేర్చుకోవాలనేది పిల్లలకు అభిప్రాయం కలుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంట్లో కూడా లర్నింగ్ కొనసాగుతుంది, పిల్లల్లో భాషాభివృద్ధి, మేధాభివృద్ధి చెందుతుంది. 4 ఉద్యోగాలు తీయడం, ప్రతి దాంట్లో ఒక తల్లి ఆటలో పాల్గొంటుంది. స్మార్ట్ తల్లి, జంతువులు, పక్షులు ఈ విధంగా చూపిస్తారు. తర్వాత విశేష అంటే బర్త్డే వస్తుంది కదా సార్, పిల్లలకు బర్త్డే వచ్చినప్పుడు అందరు తల్లిదండ్రులు మాకైతే కేక్ తీసుకున్నారు కానీ మేమైతే చేస్తున్నాం సార్. ఇది కొంతమంది తల్లులు అయితే కేక్ తీసుకొస్తే ఏం చేస్తున్నామంటే మా అంగన్వాడీ కేంద్రంలోనే చాట్ తీసుకొని యాప్ చేసేసి నోటిట్లా చేసి దాన్ని దారి పెట్టేసి పిల్లలకి అక్కడ ఉన్న పిల్లలందరినీ ఇట్లా లైన్ నోట్స్ పెట్టి కేక్ కటింగ్ చేపిస్తాం. కేక్ కట్ చేయడం వల్ల పిల్లలు మిగతా వాళ్ళందరికీ చిన్న అంటే చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు, హ్యాపీ బర్త్డే అని కొంతమంది చెప్తారు, చాక్లెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తారు. ఈ విధంగా అనేది అక్కడ జరుగుతుంది అనమాట. మేము ఎవరైనా తల్లిదండ్రులు ఒకరిద్దరూ తెచ్చింటారు కదా, మిగతా తల్లిదండ్రులు కానీ ఏం చెప్తామంటే మీరు మీ ఇంట్లో చేస్తుంటే మీరు మీ ఫ్యామిలీ మాత్రమే చూస్తారు. అదే మా అంగన్వాడీ కేంద్రంలో చేస్తే ఇక్కడున్న పిల్లలు మా దగ్గర అంటే 10 మంది ఉండండి, 20 మంది ఉండండి, వాళ్ళ
ఓకే స్టార్ట్ చేయండి. అందరికీ నమస్తే. నేను మన ఫోర్ ఫార్మర్స్ ఓటర్ సెంటర్ చేయడము యాక్టివ్ టీచర్గా వర్క్ చేసి ఆమె సెంటర్ ఎంచుకుంటాం. యాక్టివ్ టీచర్ ఎంచుకుంటే ఆమె అన్ని బాగా ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని యాక్టివ్గా ఆ పిల్లలకి అన్ని యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తూ ఆ సెంటర్నే ఎంచుకుంటాము. ప్రతి మనం మంత్లీ సెంటర్ మీటింగ్స్ ఆ సెంటర్లోనే పెట్టుకుంటాం. ఎందుకంటే మిగతా అంగన్వాడీ సెంటర్స్ కూడా అప్ సెంటర్ లాగే ఆ సెంటర్ లాగే మిగతా వాళ్ళందరూ యాక్టివ్ కావాలని ఆ సెంటర్నే పెట్టుకుంటాము. సో ఫస్ట్ వెల్కమ్ అంటే వాళ్ళకి యాక్టివ్ కావాలి. లోపలికి వచ్చేటప్పుడు సో హక్కు లాగానో ఇంకా వచ్చేసి ఏనుగు లాగానో బిడ్డి లాగా ఏదో ఒకటి యాక్టివిటీస్ మనం బయటే వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్తాం. వాళ్ళకు బయట మనము డోర్కి యాక్టివిటీస్ మొత్తం అన్ని కనిపించేసి వాళ్ళు ఏమైతే వస్తారో మనం లోపల నుంచి అలా చేసుకుంటూ ఏనుగులాగా ఆడటము బిడ్డిలాగా ఆడటం అలా చేస్తూ లోపలికి వస్తారు పిల్లలు. సో వచ్చేటప్పుడే బయట చెప్పులు వాళ్ళకి ముందే అలవాటు చేసింటాం మనము లైన్గా వదలాలని. సో మన ఫోర్ కార్నర్స్లో ఏ బోర్డు పెడతాము పిల్లలకు ఏ బోర్డు కూడా మనము అక్కడ సెంటర్లో వాళ్ళ ఫోటోలు ఏ బోర్డు వాళ్ళ ఫోటోలు పెడతాం. సో వాళ్ళు ఆ ఫోటోలు వచ్చేసి ఏదో ఒకటి వాళ్ళు మనకు ఏదో గుర్తుపెట్టి వాళ్ళ లోపలికి రావాలా. సో ఫోర్ కార్నర్స్కి మనము శారీరక అభివృద్ధి అనుకోండి. ఆ శారీరక అభివృద్ధిలో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం అనేది ఆ ఫోర్ కార్నర్స్లో దానికి సంబంధించిన పాంప్లెట్స్ కానీ అన్ని మెటీరియల్ అంతా కూడా అక్కడే పెడతాము. ఎవరు వచ్చినా కూడా ఫోర్ కార్నర్స్లో ఆ యాక్టివిటీస్ ఇది శారీరక అభివృద్ధి, సో ఇది మేధాభివృద్ధి అని బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా అన్ని ఫోర్ కార్నర్స్లో వాళ్ళకి తెలిసేలాగా చేస్తాము. ఆ పిల్లలందరికీ సో కథ చెప్పినప్పుడు యూ షేప్లో కూర్చోబెడతాము. కథ మాత్రమే యూ షేప్లో కూర్చోబెడతాము. సో 51 పీపీటీ బుక్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. ఆ 51 పీపీటీ బుక్స్ ఇచ్చినప్పుడు కూడా నీట్గా వాళ్ళని మన టీచర్ ముందర కూర్చొని వాళ్ళకి యూ షేప్లో కూర్చొని 3+4+ డివైడ్ చేస్తూ ఎవరోజు వాళ్ళకి యాక్టివిటీస్. ఇప్పుడు యాక్టివిటీస్లో కూడా పిల్లలకు సో మనకు మనం ఇక్కడి నుంచే ప్రాథమిక స్కూల్కి రెడీనెస్ చేస్తున్నాము. 3+4+కి వాళ్ళు డ్రాయింగ్ వేపిస్తాము పిల్లలకు. అలాగే వాళ్ళకు ఏబిసిడి కానీ అన్ని పచ్చాలు ఇక్కడే అయ్యి ప్రాథమిక స్కూల్కి ఇక్కడ రెడీనెస్ చేస్తాము. అలాగే వాళ్ళ పిల్లల ఎదుగుదలకు సో ఈ సెంటర్లో చిన్న పిల్లల్లోనే ఎదుగుదలకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదుగుదల ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్ కార్నర్స్లోనే భాగంగానే సూక్ష్మ కండరాల అభివృద్ధి, స్థూల కండరాల అభివృద్ధి కూడా ఇక్కడే జరుగుతుంది పిల్లలకు. సో అన్ని యాక్టివిటీస్ పిల్లలు మెయిన్ అదే సార్. ప్రిపేర్ అయ్యేలాగా ఈ ఫోర్ కార్నర్స్లోనే యాక్టివ్గా పిల్లల్ని అంతే సపోర్ట్లో పెట్టినా ఎవరు
పాపి కొండలు వెళదాం